కోటప్పకొండలో నిన్న విధులు నిర్వహిస్తూ మృతి చెందిన నాసరయ్య కుటుంబానికి న్యాయం చేయాలని జనసేన ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. నాసరయ్య మృతికి ఈవో సూపరింటెండెంట్ వేధింపులే కారణమని తక్షణమే వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కోటప్పకొండ దగ్గర చిరుమామిళ్ళ నాసరయ్య అని అవుట్సోర్సింగ్ ఉద్యోగి విధి నిర్వహణలో గుండెపోటుతో చనిపోయాడని మన అందరికీ వార్త తెలిసిందే. దాని మీద కుటుంబ సభ్యులు చెప్పిన విషయాన్ని మీద గత 15 రోజుల నుంచి బాగా మనస్తాపం చెంది అతను రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు మెమో ఇచ్చారని. 15 రోజుల కిందట 13 ఏళ్ల నుంచి అతను అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఎట్లాగైనా సరే తొలగించాలనే ఉద్దేశంతో 15 రోజుల నుంచి మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు. ఇతన్ని త్వరలో నువ్వు ఆఫీస్కి రావద్దని చెప్పేసి ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందాడని మా అందరికీ ఈ విషయం తెలిసిన తర్వాత దీనికి ముఖ్యమైన కారకులుగా ఈవో దాసరి చంద్రశేఖరరావు గారు, సూపరింటెండెంట్ చల్లా శ్రీనివాసరావు గారు, వీళ్ళిద్దరూ ఒత్తిడితో ఇది జరిగిందనే సంఘటన మా అందరి దృష్టికి వచ్చింది. దీని మీద విచారణ చేసి వీళ్ళిద్దరిని అధికారులని సస్పెండ్ చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే వాళ్ళ ఆవిడకి ఉద్యోగం ఇవ్వాలని, ఆర్థికంగా ఆదుకోవాలని మేము ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి జనసేన పార్టీ తరపు నుంచి వచ్చాం. అలాగే కలెక్టర్ గారు లేకపోవడంతో డిఆర్ఓ గారికి ఇచ్చాం. ఈ విషయాన్ని మన స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఆ కుటుంబానికి న్యాయం జరగకపోతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. దీంట్లో కూడా రాసాం, మేము అందరికీ పార్టీ ఆఫీస్ కూడా పెట్టాం. దీని మీద హైకమాండ్ దగ్గరికి వెళ్తాం. ఆ కుటుంబం న్యాయం జరిగే వరకు మేము దీని విషయంలో పోరాడుతూనే ఉంటాం. నిన్న మధ్యాహ్నం కోటప్పకొండ దగ్గర చిరుమామళ్ళ నాసరయ్య అనే వ్యక్తి గత 13 సంవత్సరాల నుంచి కోటప్పకొండలో అవుట్సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన అకాల కారణంగా నిన్న హార్ట్ అటాక్తో చనిపోయారు. ఆయన చనిపోవటానికి పై అధికారులు ఒత్తిడి వల్ల ఆయన గుండెపోటుతో మరణించాడు. 13 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. కానీ గత 6 నెలలుగా ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి అధికారులు చేయడం వల్ల ఆయన మనస్తాపం చెంది నిన్న గుండెపోటుతో మరణించాడు. చిరుమామిళ్ళ నాసరయ్య అనే అతను నిన్న చనిపోయాడు. కోటప్పకొండ ఒత్తిడి మేరకు 4 నెలల నుంచి ఒత్తిడి చేస్తున్నారు అధికారులు, పై అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. నిన్న ప్రసాదం కౌంటర్ కాడ డ్యూటీ చేస్తానే మృతి చెందాడు హార్ట్ అటాక్ తోటి. అతని కుటుంబానికి న్యాయం జరగాల, తన వైఫ్కి ఉద్యోగం ఇవ్వాలా, అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. జనసేన తరపున అతని కుటుంబానికి న్యాయం జరగాల, అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలా, వాళ్ళని తొలగించాలా, పదవిలో నుంచి వాళ్ళని తొలగించాలా.